ప్రైజ్ ది లార్డ్. తండ్రి పాదాల చెంత ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొంటున్న మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు తనకు ఉచితమైన కృప వల్ల గడిచిన రాత్రి సుఖమైన దించి చురుకైన మెలుకునాన్ని గురించి మరో సూర్యోదయించారు. అందరిని బట్టి దేవునికి మహిమ కలిగిన గాక. ఈ రోజంతట్లో దేవుని యొక్క కృప కనికర వాస్తులత మనతో ఉండేలాగా ఆయన పాదాల చెంత మొరపెడదాం. దయతో కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకు ఉచితమైన కృప వల్ల ఇంతకాలం సజీలేఖల నుంచి భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి తండ్రి మరో సూర్యుడు ఇచ్చారు. మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి నాయన, మాడలో మీరు దినదినం చూపుతున్న కృపను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ఈ రోజంతా కూడా తండ్రి మమ్మల్ని మీరు రెక్కల చాటు భద్రపరచండి, కాచి కాపాడండి, సంరక్షించండి. ఏ విషయంలో కూడా నాయన తండ్రి మాట వల్ల కానీ, తలంపు వల్ల కానీ, క్రియ వల్ల కానీ ఏ విషయం తప్పిపోకుండా నాయన మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీకు మహిమకరంగా మీకు ఒక నమ్మకంగా ఈ లోకంలో మేము జీవించే భాగ్యాన్ని ఉండి మిమ్మల్ని గణపరిచే జీవితాలు మాకు అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. ఎంతమంది బిడ్డలు ప్రార్థన సభలో పాల్గొన్నారు, ప్రతి ఒక్కరిని నాయన మీ కృపలో జ్ఞాపం చేసుకొని బిడ్డలు ఏ విషయమే మీ పాదాల చెంత మొర పెడుతున్నారో బిడ్డల యొక్క మొర ఆలకించి సహాయం ఉండి, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్య పరిస్థితి కావచ్చు, అప్పుల బాధ కావచ్చు తండ్రి, ఇంకా ఎలాంటి సమస్య అయినా బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి ఆయన. దయ చూపించండి, కృప చూపించండి, సహాయాన్ని అనుగురించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్నా, మీ కృప చూపించండి, మీ సహాయాన్ని అనుగురించమని మీ పాదాల చెంత విజ్ఞాపన చేస్తున్నాను నాయన. తండ్రి ప్రార్థన అవసరం కోరిన బిడ్డలను కూడా మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఇవ్వండి ఆయన. తండ్రి వాళ్ళ అవసరాలు తీర్చండి, మీ కృపతో నింపమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన. తండ్రి ప్రతిదీ మీ చేతుల్లో పెడుతున్న చుట్టూ ఉన్న భయంకర పరిస్థితులను ఆయన తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని మీ పాదాల చెంత విజ్ఞాపం చేస్తున్నాను ఆయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మా కొరకు మీరు త్వరలో రాబోతున్నారు కాబట్టి అయ్యా మీరు అక్కడి వరకు సిద్ధపాటునైనా మాకు అనుగ్రహించండి. రక్షణ అనుభవం లేని బిడ్డలకు రక్షణ భాగ్యాన్ని దయచేసి మీరు అక్కడి కొరకు ఎదురు చూస్తూ లోపల మీ కొరకు నమ్మకంగా, మీ కొరకు మహిమకరంగా జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. మీ కృప అందరికీ అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా నాయన తండ్రి, ఎంతమంది బిడ్డలు ఎగ్జామ్స్ రాయిస్తున్నారో బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని కావాల్సిన తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపశక్తిని మీ కృపను అనుగ్రహించి తండ్రి అయ్యా బిడ్డలు ఎగ్జామ్స్ బాగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి అయ్యా ఎంతమంది బిడ్డలు ఈరోజు తమ పుట్టినరోజు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయాన్ని ఎంతకాలం కాపాడారు. నూతన సంవత్సరం దయాగిరినిచ్చారు, మీకు వందనాలు. ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినరోజు జరుపుకొని మిమ్మల్ని స్తుతించి మాయింపచ్చి కనిపించే భాగ్యాన్ని ఇవ్వండి. అయ్యా మీ కృపను గురిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ వివాహ దినాలు జరుపుకుంటున్నారు బిడ్డలు మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం బిడ్డలు ఫలించి అభివృద్ధి చెంది రాబోతున్నారు ఆశీర్వాదకరంగా చేయండి ఆయన. చేస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. అయ్యా అదేవిధంగా తండ్రి నాయన మరి ఎంతమంది బిడ్డలు తమ ప్రియులను పోగొట్టడం వల్ల జ్ఞాపం చేసుకుంటున్నారు తండ్రి మీ కృపలో జ్ఞాపం చేసుకుని సహాయం ఇవ్వండి తండ్రి. బిడ్డలు నాయన తండ్రి మీ అందరూ నిరీక్షించేత ఆదరింపబడి మీ వైపు చూస్తూ మీలో ముందుకు సాగిపోవడానికి మీ కృప అనుగ్రహించండి. మీ కృప అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. గొప్ప దేవుడవు, కనికరం కలిగిన దేవుడవు నాయన. మీకే వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన తండ్రి. అదేవిధంగా తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరు ఎళ్ళ మీద దయ చూపించండి. ఈరోజంతా కూడా కాచి కాపాడి రాకపోకలను భద్రపరచని సహాయం తిరిగి రాత్రికాల ప్రార్థనలో పాల్గొనేంతవరకు నాయన మీ కృప కాపుదల భద్రత మాతో ఉంచమని మా కొరకు అతి త్వరలో రాబోతున్న మా రక్షకుడు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తునామం పేట మీద బతిమాలి కొనియాడి వినంగ వేడుకొని ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేను గాక. ఆమేన్. దేవకామమే నేడు మమ్ములన్ నీవే రాత్రి కాచినావు, నీకు స్తోత్రము. ఆపదలు మమున్ అంటకుండను కావుమయ్య, నేడు నీదు కరుణ తోడను. నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవ మాకు చూపుమో ప్రభు. చెడ్డ కార్యము చేయకుండాను దొడ్డ బుద్ధినిచ్చి మమ్మునోద్ధరించుము. దేవ కావవే నేడు మమ్ములన్ నీవే రాత్రి
కాచినావు నీకు స్తోత్రము.